ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షానికి తీవ్రంగా నష్టపోయారు అన్నదాతలు. రేవంత్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడిగాపులు కాస్తున్నారు. అర్ధరాత్రి కురిసిన భారీ వర్షం రైతులకు కన్నీళ్లను మిగిల్చింది. సాత్నాల మండలం మేడిగూడలో పంట కొనుగోలు చేయకపోవడంతో జొన్న పంట తడిసి ముద్దయింది. నెల రోజులుగా పంట కొనుగోలు చేయాలని ఆందోళన చేసిన ప్రభుత్వం అధికారులు పట్టించుకోలేదు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షానికి రైతులు బాగా నిండా మునిగినట్టు తెలుస్తోంది కదా, అప్డేట్స్ ఏంటి రాజు? నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి మరోసారి తీవ్రంగా రైతులు నష్టపోవడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా ఇటు ఇంద్రవెల్లి మండల కేంద్రంలోనూ ఇటు సాత్నాల మండలం మేడిగూడలో ఏర్పడిన కొనుగోలు కేంద్రాలలో అమ్మకానికి తీసుకొచ్చిన జొన్న పంట పూర్తిగా తడిసి ముద్ద కావడం జరిగింది. గత నెల రోజులుగా కూడా పంటలు కొనుగోలు చేసినప్పుడు కూడా ప్రభుత్వం కొనుగోలు చేసిన పంటను లారీలను ఏర్పాటు చేసి తరలించడంలో జాప్యం చేస్తుంది. ఇదే విషయమై 2 రోజుల క్రితం సాత్నాల మండలం మేడిగూడలో రైతులు రోడ్డుపై ధర్నా రాస్తారోకో చేయడం జరిగింది. దాదాపు 2 గంటల పాటు రోడ్డుపై బైఠాయించారు. వర్షాలు వస్తే తమ పరిస్థితి ఏంటని అధికారులను నిలదీయడం జరిగింది. అయితే అధికారులు మేము సాయంత్రంలోగా లారీలను ఏర్పాటు చేసి పంటను వెంటనే తరలిస్తామని హామీ ఇవ్వడంతో తాత్కాలికంగా 2 రోజుల క్రితం తాము చేస్తున్న ఆందోళనను రైతులు విరమించడం జరిగింది. అయితే నిన్న ఒక్కసారి కురిసిన అకాల వర్షానికి పూర్తిగా జొన్న పంట తడిసి ముద్ద కావడం జరిగింది. గత నెల రోజులుగా కూడా ఇదే పరిస్థితి ఉందని, గత నెల రోజులుగా తాము పంటను అమ్మినప్పటికీ కూడా లారీలను ఏర్పాటు చేయకపోవడంతో పంటను తరలించకపోవడంతో ఇప్పుడు పూర్తిగా జొన్న పంట పూర్తిగా తడిచిపోవడం జరిగిందని, ఇప్పుడు తడిచిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి డబ్బులు చెల్లించాలని ప్రధానంగా రైతులు డిమాండ్ చేయడం జరిగింది. ఇటు ఇంద్రవెల్లి మండల కేంద్రంలో కూడా నేను రాత్రి కురిసిన అకాల వర్షానికి పూర్తిగా జొన్న పంట తడిచి ముద్ద కావడం జరిగింది. ఈ 6 రోజుల్లోనే 2 సార్లు అకాల వర్షాలు పడడం కారణంగా పూర్తిగా జొన్న రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. ఇటు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్ లో దాదాపు 65,000 క్వింటాల జొన్న పంట ఉన్నప్పుడు కూడా తరలించడంలో తీవ్ర జాప్యం జరుగుతుంది. ఇదే విషయమై రైతులు ఆందోళన చేసినా అధికారుల నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ వర్షాకాలం ప్రారంభానికి ముందే వారం రోజుల లోపు పూర్తిగా జొన్న పంటను కొనుగోలు చేయాలని, అలాగే తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. సునీత. రైట్ రాజు, థ్యాంక్ యూ.